కమలాపూర్ మండలంలోని నేరేళ్ల లక్ష్మీపురం గ్రామాల్లో ఈటెల రాజేంద్ర సతీమణి ఈటెల జమున ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఉద్యమం చేసి తెచ్చుకున్న తెలంగాణ కేసీఆర్ కుటుంబం పాలైందన్నారు. ఇంటింటికి వెళ్లినప్పుడు యువకులకు ఉద్యోగాలు లేక కన్నీరు పెడుతున్నారని చెప్పారు. ప్రజలకు 24 గంటలు అందుబాటులో ఉండే వ్యక్తి ఈటెల రాజేందర్ అని గుర్తు చేశారు. కమలాపూర్లో స్కూల్స్ కట్టించింది ఈటెలేనని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీకి ఓటు వేసి గెలిపించాలని ఈటెల జమున పిలుపునిచ్చారు. చిన్నదే కానీ పిట్ట కొంచెం పూత ఘనం అంటారు కదా, అట్లా కొంచెం మందే ఉన్నారు కానీ ఘనం మాత్రం చాలా పెద్దది. మనం అందరం కొట్లాడి వంట వార్పులు చేసి రైలు రోకోలు చేసి ఎంత కష్టపడి 1300 మంది పిల్లలను విద్యార్థులను చంపుకొని తెలంగాణ తెచ్చుకున్న తెలంగాణలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత బంగారు తెలంగాణ చేస్తా అని చెప్పిండు. కానీ ఇవాళ బంగారు తెలంగాణ కాదు కదా, కనీసం బతుకు తెరువు లేని తెలంగాణ లాగా తయారు చేసింది. ఇవాళ ఎక్కడ చూసినా, ఏ గ్రామంలో చూసినా, ఏ ఇంటికి వెళ్ళినా కూడా మాకు తిండికి లేదని అంటలేరు. కానీ నా బిడ్డలు 2 చదువుకున్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళిద్దరికి ఏదైనా దారి చూపెట్టమ్మా. ఒక పిల్లగాడైతే జాబ్ రాలేదని ఆత్మహత్య చేసుకున్నాడు, ఉన్నోడు ఒకడేమో కూలి పని పోతుండు, పీజీలు అయిపోయినాయి, డిగ్రీలు అయిపోతున్నాయి అని చెప్తున్నాడు. ఆ రోజు ఏమని చెప్పిండు కేసీఆర్ గారు? 1,00,000 ఉద్యోగాలు వస్తాయి, ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తా అని చెప్పిండు. ఇంటికి ఒక ఉద్యోగం కాదు కదా, ఇవాళ ఊరికి మాత్రం బెల్ట్ షాపులు పెట్టిండు. బెల్ట్ షాపులు ఒక్కొక్క చిన్న ఊర్లో, ఈ ఊర్లో ఇంత చిన్న ఊరైనా కూడా 10 బెల్ట్ షాపులు ఉండొచ్చు అనుకుంటా నేను. ఈ 10 బెల్ట్ షాపులు పెట్టి మహిళలకు ఉపాధి అని చెప్తుండు. ఆ బెల్ట్ షాపులకు మాత్రం ఇప్పుడైతే ఎలాంటి పర్మిషన్లు లేకున్నా కూడా మేమే పర్మిషన్ తెచ్చిస్తామని కూడా ఇంటికి తెచ్చిస్తున్నారు. మనం అంతా కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ దానికోసం కాదు కదమ్మా. ఇప్పుడే చెప్పిండు నా తమ్ముడు, మనం 300 రూపాయలు తల్లి కూలిపోతుంది, 500 రూపాయలు తండ్రి కూలిపోతాడు. ఆ వచ్చిన డబ్బులతోటి నా కొడుకు యూనివర్సిటీలో చదువుకొని మంచి ఉద్యోగం చేస్తే నాకు సంతోషం ఉంటుంది కదా అని చెప్పి మీరు ఇక్కడ ఒక్క పూట తిని ఆ పిల్లగానికి నెలకు 3,000 రూపాయలు 4,000 రూపాయలు పంపిస్తే ఆ పిల్లగాడు కూడా అక్కడ సగం తినుకుంటూ మా తల్లిదండ్రుల కళ నెరవేర్చాలి, నాకు ఒక్కసారి తిండి లేకున్నా సరే అని చెప్పి హాస్టళ్ళల్లో చదువుకుంటున్నారు. ఇప్పుడు